హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజు అయితే మీతో అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. మా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ 5 o'clockకి లేచి ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొనేసి ముగ్గులన్నీ వేసేసి ఇంకా దేవునికి అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంట్లో అయితే అంత గ్రాండ్గా ఏం పూజ అయితే చేయలేదు. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత అయితే కొద్దిగా ఈవినింగ్ టైం అయితే ఇంకా మేమైతే బయటకు అయితే వచ్చాము. ఇంకా మా వీధిలో అయితే వినాయకుడు అయితే పెట్టారనమాట. ఇంకా చూసి వెళ్దామనేసి వచ్చామన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది వినాయకుడు అయితే. ఇంకా ఇదైతే వినాయకుడు గౌరమ్మ అనమాట. ఇంక ఇక్కడైతే డెకరేషన్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా చూసి వెళ్దామని అయితే వచ్చాము. ఇంకా అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ఫుల్ ట్రాఫిక్ ఉండింది. మేమైతే ఆటోలో అయితే వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. అసలు జనాలు అయితే ఎంతమంది వచ్చినారంటే అక్కడ రోడ్ సైడే ఈ వినాయకుడు అయితే పెట్టారనమాట. ఇంకా అక్కడ ఫొటోస్ కొన్ని తీసేసుకొని ఇంకా ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది. చూసారు కదా, మీకే అర్థమవుతుంది చూస్తూ ఉంటే. ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకొక వినాయకుడు అంటే ఇక్కడ పెట్టిన పక్కలోనే ఇంకా వేరే వీధిలో అయితే ఇంకొక వినాయకుడు అయితే పెట్టారు. ఇంకా అక్కడ అయితే చూసుకొని వెళ్దామని చెప్పి ఇంకొక చోటుకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే ఇంకా ఓపెన్ చేయకుండా ఉండిన్నారు వినాయకులు అయితే, ఇంకా అక్కడ ఓపెన్ చేయలేదు. ఈ బెంగళూరులోనే ముందే ట్రాఫిక్ చాలా ఉంటుంది. ఇంకా ఈ టైంలో అయితే ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది. వీధి మొత్తం బురద అయిపోయింది అనమాట. ఫుల్గా ట్రాఫిక్ అయిపోయింది. అస్సలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు అన్నట్లు అయిపోయింది. ఇంకా అది లేకుండా ఫెస్టివల్ టైంలో ఇంక ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను కదా ఇంకా ఓపెన్ చేయలేదని. ఇంకా లోపలైతే పూజ చేస్తూ ఉన్నట్లున్నారు. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అందుకోసం అయితే ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా డెకరేషన్ అవి అయితే చాలా బాగుంది. ఇంకా పక్కన అయితే అక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నట్టు ఇంకా ఇక్కడికి పక్కన అయితే వచ్చాము. వాళ్ళైతే ఓపెన్ చేసి ఉన్నారు. చూసారు కదా, సో ఇదన్నమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేసాము. ఇంకా వేరే వినాయకుడు అయితే పెట్టారని చెప్పాను కదా, ఇంకా అక్కడికైతే వచ్చి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. మా పాప అయితే అస్సలు అక్కడ నుంచి రావడానికి కూడా కొద్ది కూడా ఇష్టపడలేదు. తనకేంటంటే ఆ దేవుణ్ణి చూస్తూనే అక్కడే ఉండిపోయింది అనమాట. ఇంకా అక్కడే రమ్మంటే కూడా ఏడుస్తూ ఉంది. అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకోమని చెప్పేసి పాపకైతే చెప్పాము. ఇంకా అక్కడ తనైతే అక్కడ దండం పెట్టుకుంటూ ఉంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. డెకరేషన్ కానివ్వండి, ఇలా అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అయితే నేను బెంగళూరులో చూస్తూ ఉన్నాను. ఇంకా ఇలా అయితే జరిగిందనమాట. ఇంక ఇక్కడ నుంచి వేరే 3-4 ఏమో చూసాం అనుకుంటాను. మా వీధిలోనే 3-4 పెట్టారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి ఇక్కడైతే కొద్దిగా వీడియో షూట్ చేసుకొని ఫొటోస్ అవి తీసేసుకొని ఇంకా మళ్ళీ అయితే వేరే దగ్గరికి అయితే బయలుదేరాము. ఇక్కడైతే మీకు ఏమేమి ఉన్నాయని చూపిస్తూ ఉన్నాను. ప్రసాదాలు పెట్టింటారు కదా, అవైతే ఇంక ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. 3-4 days కొంతమంది